బ్రేకింగ్ చూస్తున్నాం. నెల 13న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బ్యారేజీల పరిశీలనకు రానున్నారు. గత 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం అవినీతిపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా మరింత దూకుడు పెంచింది. బ్రేకింగ్ చూస్తున్నాం. నెల 13న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బ్యారేజీల పరిశీలనకు రానున్నారు. గత 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం అవినీతిపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా మరింత దూకుడు పెంచింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో స్వామి, చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. సో ఇప్పుడు తాజాగా వారిని కూడా ఆహ్వానించడం ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇప్పటికే మేడిగడ్డ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ నెల 13వ తేదీన కూడా ఎమ్మెల్యేలతో కలిసి కూడా మేడిగడ్డ బ్యారేజ్ అయితే పరిశీలన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు కూడా మేడిగడ్డ అంటే తెలంగాణ గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కోర్టులు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాన్ని మాత్రం కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడిగడ్డ మొత్తం బ్యారేజ్లన్నీ కూడా కుంగుపాటుతో పాటు బీటలు రావడంతో కూడా చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడిగడ్డ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ నెల 13వ తారీఖున బ్యారేజ్ని మాత్రం పరిశీలించడానికి మాత్రము ఇవాళ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కూడా కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను కూడా మేడిగడ్డను పరిశీలించేందుకు కూడా పర్యటించేందుకు కూడా ఇవాళ ఎమ్మెల్యేలను ఆహ్వానించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ బాధ్యులపై కూడా సర్కార్ అయితే కొద్ది కొరడ చూపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా కొంత ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత ఎన్నిక అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్ 21 నుంచి మేడిగడ్డ ఆ బ్యారేజీ 20 పిల్లర్ కూడా కుంగిపోయిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. నాణ్యత లోపంతోనే కూడా ఆ బ్యారేజీ చాలా వరకు కుంగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో పలుమార్లు ఆరోపణలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా పెడచెవిని పెట్టుకోలేకుండా పోయింది. కాంగ్రెస్ చెప్పిందే చేస్తా ఉంది, చెప్పిందే జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆరోపించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అంటే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కూడా గత ఏడాది నవంబర్ 2వ తేదీన కూడా బ్యారేజీని కూడా పరిశీలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ అంటే మేడిగడ్డను పరిశీలించి దానికి తగిన ఎవరైతే దానికి బాధ్యులైతే కారకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి అంటే వాళ్ళకు కొరడా చూపించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకు తగిన అంటే బుద్ధి చెప్పేందుకు కూడా మొత్తానికి వాళ్ళ పరిశీలనలన్నీ కూడా చూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అయితే ఏదైతే మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు కూడా ఎండగట్టడానికి ఇవాళ మేడిగడ్డకు ఈ నెల 13వ తారీఖు అంటే రేపు కాక ఎల్లుండి 13వ తారీఖు నాడు మాత్రము అక్కడికి పోనున్న నేపథ్యం అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా పలువురు ఎమ్మెల్యేలు అయితే అక్కడికి పరిశీలించి దాని పట్ల కూడా ఆ కార్యాచరణ రూపొందించుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నెల అంటే ఇప్పుడు డిసెంబర్ 11వ తేదీన కూడా భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వాళ్ళ ఆ నేతృత్వంలో కూడా జల సౌధులు అంటే నీటి మొత్తం మంత్రులు అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ తగిన రిపోర్ట్లు కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
మొత్తానికైతే ఇవాళ 17 అంటే 13వ తారీఖు నాడు మాత్రము ఆ మేడిగడ్డను పరిశీలించి ఎమ్మెల్యేలతో కూడిన ఏదైతే బ్యారేజ్లు అయితే కుంగినాయో వాటిని కూడా పరిశీలించడానికైతే కసరత్తు చేస్తున్నా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ నుంచే ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ జరిగిన అవినీతికి ప్రజల్లోకి తీసుకుపోవాలి, మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఆలోచించే విధంగా కూడా తీసుకుపోయి వాళ్లకు విధి విధానాల పట్ల కూడా చేసిన అవినీతి పట్ల కూడా ఆ ఉపద్ఘాతం ఉన్నందుకు ప్రజలకు తెలియజేసేందుకు కూడా ఈ మేడిగడ్డ పర్యటన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ అభిప్రాయాలు అంటే ప్రజా అభిప్రాయాలు కావచ్చు, తగిన ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కూడా కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకు కూడా మొత్తానికి ఈ మేడిగడ్డ పర్యటన ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనికి పూర్తి ఏర్పాట్లు అయితే డీజీపీ నుంచి స్థాయి నుంచి మొదలుకుంటే పోలీసులు అయితే ఆదేశాలు అన్నాయని చెప్పుకోవచ్చు. ఇక అక్కడికి మేడిగడ్డను పరిశీలించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 13వ తారీఖు నాటి రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ డీజీపీ స్థాయి నుంచి అయితే ఇప్పటికీ పోలీసులు అయితే మొత్తం అన్ని రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ అక్కడికి అయితే మాత్రం పోలీసులు అయితే సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ స్వామి, అంటే ప్రభుత్వ ఆహ్వానం మేరకు మిగతా ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించారు, అన్ని పార్టీలకు సంబంధించి. సో వారు ఎంతవరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి సాధ్యాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ కూడా మీరు రావాలి, ఆ మేడిగడ్డను పరిశీలించాలని చెప్పి కూడా అసెంబ్లీలో దర్యాప్తు వాకౌట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ తో కూడా వాళ్ళంతా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ రంగం అంటే డీజీపీ పోలీసు నుంచి మొదలుకుంటే ఇతర అంటే ఎస్పీ లెవెల్లో కూడా మొత్తానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఈ ఆహ్వానం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కూడా అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే అక్కడ స్థానికంగా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో ఆ నేతలను కూడా ఆహ్వానించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే ఈ ఆహ్వానం మేరకు 13వ తారీఖు నాడు కూడా అంగరంగ వైభవంగా కూడా సీఎం పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.